హలో ఎవ్రీవన్. సో, ఈరోజు పూజ కాబట్టి ఇంకా పైనుంచి కింది వరకు మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు ఆంటీ వాళ్ళు. అండ్ నేనైతే లోపల ఇంకా మాపింగ్ కూడా అంతా వేస్తున్నాను మీన్‌వైల్. సో, ఈ ప్లాన్ గురించి ఆల్రెడీ కమెంట్స్‌లో అడిగారు ఆర్టిఫిషియల్‌గా ఈ క్రీపర్ బావుంది అని చెప్పి. ఇది ఒరిజినల్ క్రీపర్ అనమాట. టర్టిల్ వైన్ అని ఉంటుంది. నేను లింక్ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇండోర్ అండ్ అవుట్‌డోర్ ప్లాంట్. అండ్ నేను ఇది ఇంట్లో కూడా పెట్టాను, బాగుంది. సో, ఫ్రిడ్జ్ మీద చూడండి. నేను మోస్ట్లీ అక్కడే వీడియోస్ చేస్తాను కాబట్టి అక్కడ నేను ఒకటి పెట్టాననమాట. అండ్ గ్రీనరీ, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా. సో, బాగుంటుందని చెప్పి ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా ఉంది. అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్కి. అండ్ శ్రీకాంత్ ఫుల్లీ డెడికేటెడ్ అనమాట దానికి. నేను మిగతావి ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఇల్లు క్లీనింగ్ అండ్ టిఫిన్ కావాల్సినవి చూసుకోవడం, అదంతా నేను చేస్తున్నాను. అండ్ కంప్లీట్ డెడికేటెడ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రం తనకే. సో, అప్పుడప్పుడు నేను తనతో పాటు జాయిన్ అవుతాను అనమాట. బికాజ్ తినడానికి ఇదంతా కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి అది నేను చూసుకుంటున్నాను. ఇలా ఎక్కువ పనులున్నప్పుడు ఇలాంటి టిఫిన్స్ అయితే బెస్ట్. ఎక్కువ పనుండదు. ఇడ్లీ ఆల్రెడీ చట్నీ ఉంది కాబట్టి అండ్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. అండ్ పిల్లలు కూడా తింటారు. సో, ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అనమాట. నార్మల్ క్లీనింగ్ కాదు. ఎప్పటినుంచో ఒక 3 మంత్స్ అయిపోయింది క్లీన్ చేసి. ఊరు నుంచి వచ్చాక మళ్ళీ అసలు ముట్టుకోలేదు. ఇలా తయారైందనమాట. మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేయాలని ఈరోజైతే డిసైడ్ అయిపోయాము. సో, ఈరోజు హాలిడే కాబట్టి ఇంకా ఈరోజు ఈ పనైతే అయిపోవాలనుకున్నాము. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను నేను. బట్ డీప్ క్లీనింగ్ అయితే ఎప్పుడో ఒకసారే కదా! ఇంకా ఈరోజు పెట్టుకున్నాం ఆ పని. అండ్ ఇక్కడ బెడ్‌షీట్ మ్యాచింగ్ పిల్లోస్ అవి లేవు అని అనుకోకండి. పిల్లలు ఉండే దగ్గర ఎప్పటికప్పుడు బెడ్‌షీట్ చేంజ్ చేస్తాను. అండ్ అప్పుడప్పుడు పిల్లోస్ కుదురుతాయి, కుదరవు. సో, మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నాము మ్యాట్రెసెస్ ఇదంతా కూడా. సో, త్వరలో చేంజ్ చేస్తాము. బట్ ఇప్పుడైతే కాదు. సో, ఎలా ఉన్నాయో ప్రెజెంట్ ఉన్నవి వాడేసి తర్వాత తీసుకుందాం అనేసి సైలెంట్ అయిపోయామనమాట. సో, ఇంకా ఎప్పుడప్పుడు ఈ వెసల్స్ కూడా క్లీన్ చేసుకుంటే కొంచెం మార్నింగ్ కొంచెం యాక్టివ్‌గా అనిపిస్తది నాకు. ఏ పనైనా ఫాస్ట్‌గా చేసేస్తాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎనర్జీ డౌన్ అయిపోతది. మొత్తం చెప్పులు, షూస్‌తో కలిపి ఈరోజంతా క్లీన్ చేసేసాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే పెట్టేసాను అనమాట స్వీట్ కార్న్స్. ఈరోజు ఎలాగో హాలిడే, అటు ఇటు తిరుగుతూ కొంచెం ఎనర్జీ కోసం అప్పుడప్పుడు తింటూ అలా పని చేసుకోవచ్చు. అండ్ బయటైతే పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. సో, సైకిల్ తొక్కడానికి మొత్తం కార్స్ అన్నీ తీసేసాం కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసారు కదా! సో, ఇక్కడంతా డ్రై అయిపోయింది. ఇంకా ఆడుకుంటున్నారు. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కూడా తినిపించేస్తున్నాను అనమాట. అండ్ కొంతసేపు తర్వాత ఇంకా మళ్ళీ రీఅరేంజింగ్ అన్నీ ఆర్గనైజ్ చేసేస్తే ఎప్పటిదప్పుడు అయిపోతుంది. అండ్ తనైతే పిల్లలిద్దరికి చేయించి తను ఫ్రెషప్ అయిపోయారు. అండ్ నేనున్నాను ఇంకా. ఇదంతా ఆర్గనైజ్ చేసి ఎక్కడివక్కడ పెట్టేసి ఇంక నేను కూడా ఫ్రెషప్ అవుతాను. సో, ఈవినింగ్ కాబట్టి పూజ ఈరోజు చిలుక ద్వాదశి. సో, ఈరోజైతే తులసి పూజ ఉంటుంది కాబట్టి ఇంకా ఈవినింగే చేస్తాం కాబట్టి ఈవినింగ్ లోపు, అదే ఆఫ్టర్నూన్ లోపు మొత్తం ఇదంతా ఫినిష్ చేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా పూజ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ డబుల్ డోర్ కాబట్టి ఎప్పుడూ నేను ఫ్రిడ్జ్ టూర్ చేసినట్టు లేను. ఈ ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత ఇది తీసుకొని ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ పైనే అవుతుంది. సో, మేము ముందున్న ప్లేస్‌లో తీసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయింది. సో, మొత్తం ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ పైనే అవుతుందనమాట. అండ్ ఎక్కువ ఆర్గనైజర్స్ అవి కూడా తీసుకోలేదు. నాకు కావాల్సినవి మినిమల్ థింగ్స్ తీసుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్ ఎంతైతే అంతే, అన్ని ఆర్గనైజర్స్‌తో పెడితే థింగ్స్ ఎక్కడ పెడతాం చెప్పండి. ఎంత కావాలో అంత పెట్టుకున్నాను. మ్యాగీ కావాలి. సో, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గెస్ చేసే ఉంటారు. గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో, ఇంట్లో గ్రాసరీస్ ఆల్మోస్ట్ ఖాళీ అయ్యాయి. బికాజ్ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం తీసుకొని రాలేదు. ఆల్మోస్ట్ 2 మంత్స్ పైనే అవుతుంది. సో, ఈరోజు ఆ ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది అని అనుకుంటున్నాను, కానీ తెలీదు. సో, ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజింగ్ అయింది. అండ్ ఈ బాక్సెస్ ఐడియా అయితే శ్రీకాంత్‌దే. నాకు ఇలాగే ఇష్టం. బట్ ఇంకా మొత్తం వైట్ చేద్దాం అనుకున్నాను, కానీ దొరకలేదు. ఇంట్లో ఉండే
కొన్ని థింగ్స్ అయితే యూజ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ చాలా చెప్పాను కదా మినిమల్ థింగ్స్ ఇలాగే ఉంటే బాగుంటుంది. బట్ పిల్లలు తీసి పెట్టి అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ కొంచెం మిస్ మ్యాచ్ అయిపోతాయన్నమాట. ఎలా ఆర్గనైజ్ చేస్తామో అలా ఉండవు. సో చెప్పాను కదా స్వీట్ కార్న్ అది కొంచెంసేపు తినేసి దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను. ఈరోజు లంచ్ అయితే కాలీఫ్లవర్ తక్కువైపోయింది, బఠానీ ఎక్కువైపోయింది. సో దట్స్ ఓకే. అండ్ కొబ్బరి పచ్చడి అండ్ చారు ఉంది. సో రైస్. సో దీంతోని లంచ్ అయితే ఫినిష్ చేసాం. బట్ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. సో లంచ్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చి వెంటనే జాను పడుకొని పోయింది కదా! సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే పోస్ట్ చేయాలి. ఎవ్రీ డే మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి చెప్పాను కదా! ప్రతి వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను. బికాజ్ మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ చేయాలనుకుంటే పైనున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. అండ్ అక్కడ డీటెయిల్స్ అన్ని డిజైన్స్ ఇంకేమైనా కావాలంటే కస్టమైజ్ చేసి మీకు మీ శారీ ఆర్ డ్రెస్కి తగ్గట్టుగా నేను రెడీ చేస్తాను. అండ్ ఇక్కడ రిషి ఇంకా శ్రీకాంత్ బయటికి వెళ్తున్నారనమాట. జాను పడుకుంది. సో ఈ టైంలో ఇంకా బయటికి వెళ్ళి కావాల్సిన థింగ్స్ అయితే తీసుకొని రావడానికి వెళ్ళారు. పూజకు కావాల్సింది. ఇది నాకు సర్ప్రైజ్ అనమాట. మా మమ్మీ కాల్లో ఉసిరి కొమ్మ ఉంటాయి చూడండి పూజకి అనేసి జస్ట్ చెప్పారు మార్నింగ్. సో దొరుకుతుందో లేదో అనుకున్నాము. బట్ నాకు తెలియకుండా వీళ్ళు ఇలా కొమ్మ తీసుకొచ్చి తులసి పక్కన పెట్టారనమాట. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి చూడగానే షాక్ అయ్యాను. వావ్ అని అనిపించింది అనమాట. పోనీలా అది కూడా దొరికింది. మనం ఫుల్ ప్లేజ్డ్గా ఏదైనా చేస్తున్నాము అంటే అన్నీ కుదిరితే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది పూజ. సో ఇంటి దగ్గరికి ఇలా పానీపూరి వస్తే రిషి కొనుక్కుందనమాట. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అండ్ నా పనిలో నేను ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 5 అయింది. బయటికి వెళ్దామన్నారు, ఒక ప్లాన్ చేశారు. బట్ ఇంకా ఈవినింగ్ పూజ కాబట్టి అది ఫ్లాప్ అయిందనమాట. అండ్ కింద ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి. వరిపిండితో చేస్తారు కదా, సో అది నేను మా మమ్మీ చేసినప్పుడు చూసాను. సో దాన్ని ఫాలో అయిపోతున్నాను ప్రజెంట్ అయితే. సో మన ప్రమిదలు అయితే రెడీ అయిపోయి 11 పెడదాం అనుకున్నాను. బట్ అది కొంచెం పిండి ఎక్కువైంది. సో 21 చేసేసాను దాన్ని. లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి రెడీమేడ్గా వచ్చేస్తుంది. అలాగే ఈ ముగ్గు వేస్తారు కదా స్టెన్సిల్స్, ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి అన్నమాట. వేయగానే నాకు బాగా నచ్చాయి. అంటే ముగ్గు పెట్టే అవసరం అంత లేదు, బట్ దాని అందం దాందే. బట్ మనకు అంత రాదు కాబట్టి ఇవి బెస్ట్. నాలాంటి వాళ్ళు ఉంటే ఇవి మాత్రం బాగున్నాయి. మనం ఎప్పుడైనా మంచిగా పూజ దగ్గర పెట్టుకోవడానికి, ఇంటి ముందు పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేనైతే ప్రజెంట్ ఇక్కడ యూజ్ చేశాను. అండ్ రిషి కూడా ఇన్వాల్వ్ అయిపోయిందనమాట. పూజలో అందరూ ఇన్వాల్వ్ అయితే మనం పూజ ఎందుకు చేస్తాము, అందరి కోసమే కదా. సో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఏదైనా పని సక్సెస్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇష్టం. సో ఓన్లీ ఆడవాళ్ళ పనే కాదు అని నా ఒపీనియన్. సో ఇంట్లో ఏదైనా ఒకేషన్ ఉంది అంటే ఇంక అందరూ ఇన్వాల్వ్ అయితే అందరికీ హ్యాపీగా ఉంటుంది. సో ఒకరి మీద పడకుండా వాళ్ళకి నచ్చిన పని, వాళ్ళకి తగిన పని వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది ఆ ఒకేషన్ అనేది. ఇంకా ఆవు నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఫ్రెష్‌గా ఉంది. అది కూడా నిన్నే చేశాను. సో చక్కగా రెడీగా ఉందనమాట. సో దాంతోనే ఇంక దీపాలైతే పెట్టేశాను. సో సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే జస్ట్ చెప్పండి కామెంట్స్లోని. నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుందాము. బట్ నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను.
అండ్ ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నాను. ఓపెన్‌గా చెప్తున్నాను. బికాజ్ కంప్లీట్ ఇంట్రెస్ట్‌తోని నాకు చాలా కంప్లీట్‌గా అనిపించిందనమాట పూజ. అంటే ఇన్‌సైడ్ నుంచి మనం హ్యాపీగా ఉంటేనే కదా అది అనిపించేది. సో అలా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో నాకు తెలీదు. బట్ ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేశాను. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని అండ్ కమెంట్ చేయండి ఇంకేమైనా చెప్పాలి అంటే. సో ఈవినింగ్ అయితే ఇంక పూజ అయిన తర్వాత అలానే టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని చూడండి. ఇక్కడ అమ్మవారి వెనక సైడ్ కూడా దీపం పెట్టారు. అంటే నాకు తెలీదు అలా పెడతారో లేదో బట్ పసుపు, కుంకుమతో మొత్తం అంతా చేసి బాగా అనిపించింది. ఎప్పటినుంచో రావాలనుకుంటున్నా ఈ టెంపుల్‌కి. సో చౌడేశ్వరి టెంపుల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ రంగోలీ వేశారు చూడండి. ఇదైతే బ్యూటిఫుల్‌గా అనిపించింది చూడగానే. అక్కడ నిజంగా నెమలివి ఫెదర్స్ ఉంటాయి కదా! సో పీకాక్ ఫెదర్స్‌తోని అదంతా డిజైన్ చేశారు. రంగోలీ చాలా బాగా వేశారు టెంపుల్‌లోనిది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ చెప్తున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.